మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు గాని టీఏలు గాని ఇంక్రిమెంట్లు గాని పిఆర్సీలు గాని ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా 1వ తారీఖున పడతాయా 15వ తారీఖున పడతాయా 1 నెలకి పడతాయా 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి పాప అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని చేసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లపై చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకుంటున్నా, వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండెల మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని డిఏలు కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాశ ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం డిఏలు కూడా ఇవ్వలేదు. ఈ 5 నెలలకు వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఐఆర్ పిఆర్సీ డిఏ సంగతి తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట 1వ తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష. 2వ నెలట 2వ తేదీ వచ్చిందట గవర్నమెంట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. మరి డబ్బులు 3వ నెల 3వ తేదీని వచ్చిందట, 4వ నెల 4వ తేదీని 5వ నెల 5వ తేదీని జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకు ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇంకా పథకాల గురించి అధ్యక్ష, సూపర్ సిక్స్ పథకాలకి గత 5 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బడ్జెట్ ఎప్పుడు వస్తుందని చాలా ఎదురు చూశారు అధ్యక్ష. అసలు దేశ చరిత్రలో గాని రాష్ట్ర చరిత్రలో గాని ఎప్పుడు ఇలా 6-7 నెలలు ఓటాన్ బడ్జెట్ తో గడిపేయడం అనేది జరగలేదు అధ్యక్ష. పోన్లేండి, ఎప్పటికైనా సంతోషం. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు దగ్గరలో ఉంటుండగా బడ్జెట్ విడుదల చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్ మా తలరాతలు మార్చేస్తుంది అనేసి, అలాగే అద్భుతంగా ఉంటుందనేసి, అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష. కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లేట్టుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది. అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష, మొన్నటి ఎన్నికల్లో మేము 93% సీట్లు గెలిచాము, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి. కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష, అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, మహిళలైనా యువతైనా అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి, మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పథకాల అమలుకి సంవత్సరానికి 74,287 కోట్లు అవసరం ఉంటే అవేవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష. తొలి బడ్జెట్ లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష. అలాగే 200 పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష, కనీసం 2 హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష. అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వం, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్, హామీల అమలు కోసం చాలా తాపత్రయపడతారు అధ్యక్ష. కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష, ఊరూరు డప్పేసి కొట్టారు అధ్యక్ష. చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి, ఆపండి అమ్మా నాకు మాట్లాడనివ్వండి, ప్రతి ఇంటికి వెళ్లి చిన్నపిల్లలకేమో నీకు 15,000, నిరుద్యోగులకేమో 36,000, మహిళలు కనిపిస్తే 18,000, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే 48,000, రైతులు కనిపిస్తే 20,000, ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అని ఎక్కడున్నాయి అధ్యక్ష, ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే
ఎవరికి ఏం మీరు ఇలా కావాలన్నా అయితే కరెక్ట్ కాదు. చెప్పారు అధ్యక్ష. మాట్లాడినాం. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి, ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష, వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అది చెప్పారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష? వాళ్ళు అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం 2024 అని పేరు పెట్టారు అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజాగరలంగా అయింది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి మంత్రి గారు అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, అసత్యాలు మాట్లాడుతున్నారు. మేము రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం, పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష, పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం అధ్యక్ష. ఉన్నారు కదా మరి సిపిఎస్ రద్దన్నారు, వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 2000 రూపాయలు పెన్షన్ 3000 చేసేస్తామన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలుగా చేయలేకపోయినారు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సంపద సృష్టిలో మేడం కూర్చోండి. మేడం ఎల్ఓపి గారు. ఇప్పుడు గౌరవ రామకృష్ణ గారు మాట్లాడారు. కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. టైంలో నాకు మాట్లాడనివ్వండి అధ్యక్ష. ఒకవేళ ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే నాది మాట్లాడేశాక ఇవి తప్పులు మాట్లాడానని వాళ్ళు చెప్పానండి అధ్యక్ష. అధ్యక్ష ఈ బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా తయారైంది అనేసి మా పరిస్థితిని ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 98.5% హామీలు నెరవేర్చారు అధ్యక్ష. అతను ఇచ్చిన అమ్మఒడి ఆపేశారు అధ్యక్ష, రైతు భరోసా ఆగిపోయింది, విద్యా దీవెన ఆగిపోయింది, వసతి దీవెన, సున్నా వడ్డీ బకాయిలు అన్ని ఆపేశారు అధ్యక్ష. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు. మత్స్యకార భరోసా లేదు, వాహన మిత్ర లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం, చేయూత ఏమీ లేవు అధ్యక్ష. అసలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలని ఈ రోజు లేవు అధ్యక్ష. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము, రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు ఉసూరు అనిపించాయి అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష మనం చూస్తే యువగలం 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరంకి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పటికీ 6 నెలలు అవుతుంది అధ్యక్ష, కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ 16,367 పోస్టులు ఇచ్చారు అధ్యక్ష. కానీ అందులో 10,000 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష, ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నవంబర్ 5న అధ్యక్ష డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఏది అధ్యక్ష? నవంబర్ 5 అయిపోయింది కదా, నోటిఫికేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 12 నెలలకి తీసుకుంటే 7,200 కోట్లు అవసరం. అది కూడా దాని గురించి రూపాయి కూడా ఒక పైసా కూడా ఇందులో విదల్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ రన్నింగ్ కామెంటరీ కరెక్ట్ కాదు, క్యాలెండర్ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు అధ్యక్ష.
అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష. Please. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు అధ్యక్ష. The house is adjourned for 5 minutes.